అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది, షాకింగ్ గురి చేస్తుంది. నిన్న జరిగిన సంఘటన, మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధకు గురి చేస్తుంది, హృదయాన్ని కలిచివేస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య. ఇది మనకి, నాకు ప్రత్యేకించి 1986-89 మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కాశ్మీర్లో షూటింగ్ జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పెహల్గామ్ కానీ, సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరుగుతుంది. నేను కూడా పనిచేశాను అక్కడ ప్రొడక్షన్లో. ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది. మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది. 2, 3, 4 సంవత్సరాల్లో పని చేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. గొడవలు జరుగుతూ ఉండే, కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది. ఆ టైంలో కాశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి. చివరి సంవత్సరంలో 89 అనుకుంటా, వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కాశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్, మీకు ఉండలేకపోతున్నాం, మేము ఇంక మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు. తర్వాత 90s అది ఇక కాశ్మీరీ వేర్పాటువాద ఉద్యమం, ఇక టెర్రరిజం పెరిగి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా, ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ, ఇట్స్ క్వైట్ టార్గెటెడ్ కిల్లింగ్. అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కాశ్మీర్ పర్యాటకులుగా వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. అలాగే నా ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు ఆ బిడ్డ ప్రార్థిస్తానే ఉన్నాడండి దేవుడిని. ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది. దేవుడు ఉంటే నిజంగా ఇలా చేస్తాడని. అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది. అలాగే వాళ్ళు మేము నమ్మకంతో వచ్చి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సింది. ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, నేను ప్రెస్ ముందు మాట్లాడాలన్నా కానీ నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా. చాలా చాలా బాధ కలిగింది. ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి. ఎందుకంటే ఇది మనం ఇంకా షుగర్ కోటింగ్ ఇంక మానేసేయాలి. ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది, లేదంటే ఇలా చేశారు అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు. ఇది
బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకంగా ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ. అక్కడ టెర్రరిజానికి మతం లేదు, ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు, ఇవన్నీ మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు. అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు, కానీ నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు, మాకు రాదనగానే కూర్చోబెట్టి. అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను, కానీ తల చుట్టూ గుడ్డ కట్టేసింది. ఏముంది అంటే స్థలం లేదు, ఒక సగం తల లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటంటే అసలు అంటే ఇంత అమానుషంగా చంపి అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏకదాటి పైన అంటే ఒకే గళం ఇప్పాల్సిన సమయం ఇది. మటుకు ఇది అందరం మనం బాధ్యత ఇది అందరికీ. ఎందుకంటే ఈ రోజున చనిపోయారు, మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని. ఈరోజు చనిపోయిన ఈ దాదాపు 30 మంది వాళ్ళకి కలిగింది, దేశం మొత్తానికి కలిగింది బాధ, దేశం మొత్తానికి క్షోభ. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మనకు అంటే ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారన్న ఆలోచన అవి జరగవు. కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులు అయితే చేశారో వాళ్ళ మటుకు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం, ఇది వాస్తవం అంతే. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గత సమస్యలేమో మొదలవుతాయి, అట్లాగే జరగవు ఇవన్నీ. వీఆర్ వెరీ క్లియర్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు. అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది మాది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, అది మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు, అందరూ ఒకటే జీన్ కాదు, ఇద్దరు మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు, ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం. కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలా మంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ. ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలినా అక్కడ సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి. ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-30 మంది చంపారు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు, ఆయన భార్య ముందు చంపేశారు. అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య, బిడ్డలు, 2 ఆడబిడ్డ, మగబిడ్డ, 3 ముందు చంపేశారు. సో దీనికి
అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు, ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం. దాని ఉద్దేశంతో నేను 3 రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను. సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం. ఆ రోజున నేను ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరుక్కుపోయారు. చాలా చాలా బాధేస్తుంది. అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను మేడం, నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను. నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు. ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది మేడం అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్. అంటే కొన్నిసార్లు ఇంక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందుకనే ఇందాక కూడా ఇంగ్లీష్ మీడియా వాళ్ళు అడుగుతా ఉంటే ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు మాట్లాడడానికని అందరూ భయపడతాం. అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే. ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకళ్ళిద్దరు ఎందుకు ఇవన్నీ మన సంబంధం లేదు కదా అని చెప్పాను. ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వేర్ ఇట్ హ్యాపెన్స్. ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది. ఎందుకంటే మనకి జాతీయ భావం జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా. దాంట్లో భాగంగానే నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. రేపటితోటి 3 రోజులు అవుతాయి. కానీ దీనికి పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంత కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగలేదు. స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల కుటుంబాలు. ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తారు. ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. కానీ చాలా 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 బాధ అనిపించింది అది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకి సంబంధించిన విషయం, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ ఆర్ కిల్డ్ ఇన్ కశ్మీర్. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. చాలా ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే. అలాగే పాకిస్తాన్ పైన ఈ 5 అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ ముందు మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని. ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు. ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి, ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం సూడో సెక్యులరిజం ముసుగులు ఇలాంటి పిచ్చివాదనలు చేయకండి దయచేసి. దట్ ఇస్ వన్ రిక్వెస్ట్. అది ఒక పేలవమైన ఆర్గ్యుమెంట్. అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి. అందుకని అది ఒక ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్. ఐ థింక్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? యూ స్పీక్. మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా?
మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. లెట్ మీ ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్నారు పరిస్థితి సార్. అది మీరు క్లారిటీగా ముస్లిం కుటుంబాలు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదనా? అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మసూదన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు, ఆవిడ ఇన్ని మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, నేను బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, లాస్ట్ 10 నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు, బొట్టు పెట్టుకున్నారు ఆవిడ. అంటుంది నాన్న సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను, నేను ఎక్కడని నేను కాదని చెప్పను. వాళ్ళు అడిగేది నువ్వు ముస్లిమా కాదా? ఇట్స్ అ ఫ్యాక్ట్ కదా. దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు దాన్ని. ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని. అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి. ఇంకా అది వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్నా కానీ కాదు. కానీ వాళ్ళెవ్వరు కూడా బేసిక్ గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్. దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్. ఇది మనం యాక్సెప్ట్ చేద్దామండి. ఇంకా మనం అందరం సున్నితంగా మాట్లాడటాలు, లేదంటే లోపాయికారిగా మాట్లాడటాలు, లేదంటే చుట్టూ తిప్పి మాట్లాడద్దు. ఇట్ ఈస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కాశ్మీరీ పండిట్స్. ఇది మన ఫ్యాక్ట్. ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ స్టర్న్ యాక్షన్. అంత మాత్రం ఒక మాట అట్లా మీరు మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు. నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా మాట్లాడట్లా. నేనేం మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. దట్స్ వెరీ క్లియర్, దట్స్ వెరీ ఎవిడెంట్. నెంబర్ 1. దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? ఎవరైతే దీనికి ఇది కశ్మీర్లో ఉన్న ఇంకోటి కూడా చెప్పాలి. కశ్మీర్లో ఉన్న నేను అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇన్ దట్ వే ఐఎమ్ టెలింగ్ కశ్మీరీ లోకల్స్ హ్యాడ్ రియలీ హెల్ప్. And wounded or people were dead, but to lift dead bodies, or even people were wounded and they really took them. And వాళ్ళందరినీ తీసుకెళ్లి జాగ్రత్త పరిచారు. ఈవెన్ కాశ్మీరీ లోకల్ అండ్ దేర్ ఆర్ ముస్లిమ్స్ అగైన్. అది ఇదేంటంటే నేనేది చెప్తున్నానంటే ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్ గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? దట్ ఇస్ ఎవిడెంట్. ఉగ్రవాదానికి జాతీయ ధర్మం భేదం ఉంటుందా? ఉగ్రవాదానికి జాతీయ ధర్మం అనే భేదం ఉంటుందా? ఒకవేళ హిందువుల్ని టార్గెట్ చేస్తే అంటే అక్కడ కేవలం ఆడవాళ్ళని చంపారు, మగవాళ్ళని చంపారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు. నేను మా మసూదన్ గారి మిసెస్ తో మాట్లాడుతుంటే అన్న సార్ వాళ్ళు అడుగుతుంది ఒకటే, అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది, ఆవిడ మాటలేదు నా మాటలు. నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు, వాళ్ళు చెప్పిన మాటలనే చెప్తా, ఉదాహరిస్తున్నా. ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపేయన్నారు. చంపేయమంటే మేము మిమ్మల్ని చంపాం. చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకొని వెళ్ళి, ఇది ఒక స్టాండ్. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అంది ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా. అది ఎంత క్రూరత్వం చూడండి. మమ్మల్ని చంపే బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య చంపేయండి, లేదు మిమ్మల్ని చంప నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ జీవితాంతం ఈ బాధ ఉండాలి మీకు, ఈ బాధ మీ ప్రభుత్వం తెలియంటే ఇది చాలా ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్నెస్. ఇండియాలో చాలా ఘటనలు జరిగాయి కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగల. మీరు చెప్పిన దాన్ని బట్టి అవును. ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి. మీరు ఎటో తీసుకెళ్తారు. వెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. వెన్ సిచ్యువేషన్ కమ్స్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ నౌ. ఐ మీన్ I don't want to get away, but I'll speak. But I feel it's not relevant for at this junction. నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత, జాతీయ
మన పరిరక్షణ దగ్గరికి వచ్చినప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, సిక్ అవ్వండి, జైన్, నో మ్యాటర్ హూ ఎవర్, మీ తమిళ్ అవ్వండి, తెలుగు అవ్వండి, కన్నడ, ఏ భాష అయినా కావచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ, ఇండియన్ ఇంటిగ్రిటీ, I think we should speak in one voice. That's what I communicate. సమస్య ఎక్కడ ముగింపు చెప్పాలంటే సార్, అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ యుద్ధం కానీ చేయాలి. ఇది ముగింపు ఇలా ఉండదండి. దీనికి వార్ ఈజ్ ఆల్వేస్ ఆన్ గోయింగ్. గుర్తుపెట్టి కొంచెం స్కేల్ అప్ అవుద్ది, స్కేల్ డౌన్ అవుద్ది. కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడితే అది ఎవరి చేతిలో ఉండదు. అందుకని వి షుడ్ నాట్ స్కేల్ అప్. అట్ ద సేమ్ టైం రైట్ ఆన్సర్ షుడ్ బి గివెన్. థ్యాంక్ యూ.